మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, ఆశ తీరుట ప్రాణములకు తీపి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో అపవాది చేత శోధింపబడుతూ మన విశ్వాసాన్ని భంగపరుస్తూ, కృంగదీస్తూ, నిరుత్సాహపరుస్తుంది. అయినా నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుటను గ్రంథంలోను ఉండగా, ఈ శ్రమలోనే ఒక సైనికునిగా నిరుత్సాహపడకుండా గెస్తమా అనే ప్రార్థనా శక్తితో తగులుబడి పోరాడి ఆయన పాదాల ఎదుట ఉపవాసంతో మొరపెట్టి ఆశీర్వాదాలు, ఆయన కార్యాలు జరిపించుకోవాలి. అంతవరకు సహనంతో శిలువ కాడిని ఎత్తుకొని నిరీక్షణతో సాగిపోవాలి. ఇలా సాగిపోతుండగా ఆయన కార్యాలు రుచి చూచినప్పుడు ఆత్మీయంగా ఎంతో బలపడతాము. బంగారు మూసలో కాల్చబడి, కొట్టబడి తన మహిమను రుజుపరుచుకుంటుంది. నీ విశ్వాసం కూడా బాగా శోధనలో నలగొట్టబడి ఆయన కార్యాలు, మహిమను పొందగలుగుతావు. సిలువలోని నీ తండ్రిని మహిమపరుచుకుంటూ, స్తుతించుకుంటూ, అనేకుల ఎదుట ప్రభుకు సాక్షిగా ఉంటూ, ఇటువంటి అనుభవంతో అనేకులను ప్రభు వైపుకు మళ్లించడానికి, బలపరచడానికి ఆయన చేతిలో ఒక బలమైన సాధనముగా నిన్ను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధమైన తండ్రి, మా విశ్వాసాన్ని, మా నిరీక్షణను నీకు సాక్షిగా ఉండుటకు, లోకంలో మీ కార్యాలు రుజుపరచుటకును, శ్రమలో, ఇబ్బంది అని కొలిమిలో బాగుగా నలగొట్టి ఎటువంటి శ్రమలో నన్ను పడిపోకుండా యేసు నామంని ఎదుర్కొనడానికి మా బిడ్డలను నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. ఆమేన్.